ఇక్కడే నేను ఆగింది. ఎవరో ఇద్దరు రౌడీలు గొడవ పడ్డారు. నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళైతే ఆ ఫైల్ తీయలేదు. మరది ఎవరు తీసినట్టు? నేను వీళ్ళతో మాట్లాడుతుంటే వెనుక నుంచి వచ్చి నేను స్కూటీలో పెట్టిన ఫైల్ తీసుంటారా ఎవరైనా? అంటే ఇదంతా ముందే ప్లాన్ చేశారా? ఇప్పుడు సిఐ గారికి ఏం సమాధానం చెప్పాలి? అసలే ఆయన నా మీద నమ్మకం లేకే ఈ ఫైల్ నాకు ఇవ్వలేదు. ఇప్పుడు సంధ్య తీసుకువెళ్లే ఫైల్ని నేను కమిషనర్ ఆఫీస్లో ఇవ్వడానికి తీసుకువెళ్ళానంటే కావాలనే నేను ఇలా చేశాను అనుకుంటారు కదా. సంధ్యకి ఫోన్ చేద్దాం. మేడం ఫైల్ ఇచ్చారా? లేదు సంధ్య, ఫైల్ పోయింది. ఫైల్ పోవడం ఏంటి మేడం? నాకు అదే అర్థం కావడం లేదు. ఎలా జరిగిందో కూడా తెలియడం లేదు. ఎవరో తెలివిగా మిమ్మల్ని ఫాలో చేసి ఆ ఫైల్ కొట్టేసుంటారు మేడం. ఇప్పుడు సిఐ గారికి ఏం చెప్పాలి? నేను ఈ ఫైల్ ఇచ్చానని చెప్తేనే కోపడ్డారు. మీరు ఎలాగైనా సబ్మిట్ చేస్తారనే నేను మీకు ఇచ్చాను మేడం. సంధ్య, నేను అనవసరంగా కమిషనర్ ఆఫీస్లో ఇస్తానని కమిట్ అయ్యాను. ఇప్పుడు సిఐ గారికి నా మొహం ఎలా చూపించాలి? హలో సార్, నేను కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. కమిషనర్ గారు వెయిట్ చేస్తున్నారు. మీరు ఫైల్ని సబ్మిట్ చేస్తానని చెప్పారు. సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారండి. సార్ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళేది. మీరు వస్తున్నారో లేదో కనుక్కోమన్నారు. లేదు, మా ఏఎస్ఐ గారు ఆల్రెడీ అక్కడికి వచ్చేశారు. ఫైల్ సబ్మిట్ చేస్తానని కూడా చెప్పారు. ఈ పాటికి చేసి ఉండాలి. లేదు సార్, ఇక్కడికి ఎవరు రాలేదు. సబ్మిట్ కూడా చేయలేదు. సబ్మిట్ చేయలేదా? అసలు ఏం జరుగుతుంది? ఏంటి మంజు, ఫైల్ సబ్మిట్ చేయలేదా? సార్, అది ఫైల్ మిస్ అయింది. ఫైల్ మిస్ అవ్వడం ఏంటి? దాన్ని రెడీ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు ఎలా మిస్ అయింది? ఏమో సార్. వాట్? ఫైల్ స్కూటీలోనే ఉండాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాక చూస్తే కనిపించలేదు సార్. సార్, ఇక్కడ సంధ్య వాళ్ళ అమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్లారని ఆ ఫైల్ నన్ను కమిషనర్ ఆఫీస్లో ఇవ్వమంటే ఇస్తానని స్కూటీలో పెట్టుకొని వెళ్ళాను సార్. మధ్యలో ఇద్దరు రౌడీలు కత్తులతో గొడవ పెట్టుకుంటుంటే నేను వెళ్ళి ఆపాను సార్. ఆ తర్వాత కమిషనర్ కార్యాలయం దగ్గర స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి చూస్తే ఫైల్ కనిపించలేదు సార్. ఆపు మంజు, నాకు తెలుసు నువ్వు ఆ ఫైల్ని ఆఫీస్లో సబ్మిట్ చేయవని. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఆ మినిస్టర్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా సాక్షులుగా సంతకం పెట్టారు.
వాడు చేసిన తప్పులన్నింటికీ ఆధారాలు ఉన్నట్టుగా తయారు చేసిన ఫైల్ అది. అది నీకు తెలిస్తే మీ ఆయన సత్యకు చెబుతావేమోనని నేను దాన్ని రహస్యంగా ఉంచాను. అందుకే ఆ ఫైల్ నీకివ్వకుండా సంధ్యకిచ్చి పంపించాను. అది అనుకోకుండా నీ చేతికొచ్చింది. ఇదే సరైన టైం అనుకుని ఆ ఫైల్ని సత్యకిచ్చుంటావు. సార్, అలా మాట్లాడకండి. నేను డ్యూటీలో ఎప్పుడు తప్పు చేయను సార్. యూనిఫామ్ వేసుకుంటే మా ఆయన్నే కాదు, అత్తయ్య మామయ్య అని ఎవరిని చూడను సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. మా అత్తయ్య గారిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాను కదా సార్. మా ఆయన్ని అరెస్ట్ చేస్తుంటే నేను మీతో వచ్చి ఆయనకు బేడిళ్ళు వేసి తీసుకొచ్చాను కదా సార్. తెలుసు, అవన్నీ విధిలేని పరిస్థితిలో చేశావు. కానీ ఇప్పుడు కావాలనే నీ భర్త చెప్పినట్టుగా ఆ ఫైల్ని అతనికి ఇచ్చి పంపించి ఎవరో కొట్టేశారని చెప్తున్నావు. లేదు సార్, నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. ఒక ఫ్రాడ్ పొలిటీషియన్ దగ్గర పనిచేస్తున్న నీ భర్త, అలాంటి వ్యక్తి నువ్వు ఒక్కచోట ఉన్నారంటేనే అసలు నేను నిన్ను నమ్మకూడదు. సార్, నేను తప్పు చేయలేదు. ఆ ఫైల్ ఎలా పోయిందో నాకు తెలీదు. నా దగ్గర ఉన్నప్పుడు పోవడం జరిగింది. కాబట్టి నైతిక బాధ్యతను వహిస్తూ నేను నా జాబ్కి రాజీనామా చేస్తున్నాను సార్. తీసుకోండి సార్.